మహాత్మా గాంధీ 21వ వార్డు మహాత్మా గాంధీ నగర్. ఈ మట్టి విగ్రహము 14 అడుగులది. నా పేరు గ్రానైట్ మల్లి. మేము మహాత్మా గాంధీ నగర్ సంబంధించిన యువకులంతా కలిసి గత 34 సంవత్సరాల నుంచి ఏకదాటిగా పెడుతున్నాము. ఇటువంటి 14 అడుగుల మట్టి విగ్రహము ఆదోన్లో లేదని నేను అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి విగ్రహాలు పెట్టి కాలుష్యానికి నివారించాలని కోరుతున్నాను. ఇట్లా పెట్టాం. ఇప్పుడు ఒక 10 ఇయర్స్ మామూలుగా పెట్టాము. ఆ తర్వాత అన్ని మట్టి విగ్రహాలు పెట్టుకుంటాం. మేము నా పేరు రాజు అన్న. నేను 21వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్. 34 సంవత్సరాలుగా మేము వినాయక చవితి జరుపుతున్నాము. కానీ ఈసారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నివారించాలని మట్టి గణపతిని మేము ఏరియా పెద్దలు సూచించిన మేరకు మేము మట్టి గణపతిని పెట్టాలని ఈసారి నిర్ణయించుకున్నాము. మా మల్లన్న గత 30 సంవత్సరాల నుండి మాకు సపోర్ట్గా ఉన్నాడు. అలాగే ఏరియా పెద్దలు నాగిరెడ్డి అయితేనేమి, రామాంజనేయుల మావ అయితేనేమి, నాగిరెడ్డి అయితేనేమి, దొరబాబు అయితేనేమి, ఏరియాలో పెద్దలు అందరూ, మన ఏసీసీ వెంకటేశ్వర విఘ్నస్వామి అందరూ, జీలుబాయి, రఫీబాయి, మేము కుల మతాలకు అతీతంగా జరుపుకుంటున్నాము. 30 సంవత్సరాల నుంచి ఏరియాలో మాకు అందరి సపోర్టు ఉంది. ఇక్కడ మాకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న మల్లన్నకి, ఏరియా పెద్దలకి, కుల మతాలకు అతీతంగా వస్తున్న ముస్లిం సోదరులకి అందరికీ ఈ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మాకు ఎటువంటి మతాభిప్రాయాలు కానీ భేదాభిప్రాయాలు కానీ ఎటువంటివి లేవు. ఒక పండుగ వచ్చిందంటే, ఒక పీర్ల పండుగ కానీ, ఒక క్రిస్మస్ కానీ, ఒక వినాయక చవితి కానీ అన్ని విధాలుగా జరుపుకుంటాము. కానీ మాకు ఇట్లా పెద్దల సహకారం ఎప్పుడు ఉండాలని మా మల్లన్న, నాగిరెడ్డి అన్న, దొరబాబు అన్న, జిలుబాయి, రఫీబాయి అందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నామన్న. అంతే. ఇది 14 అడుగులు ఉందన్న. హొస్పేట నుంచి తెప్పించినామన్న. ముందుగా ఆర్డర్ ఇచ్చి తెప్పించినామన్న. అది పెద్దల సహకారంతో ఇప్పుడు ఇదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెడుతున్నారు. మీరు ఏదైనా చేయండి. డబ్బులు ఖర్చు పెట్టేది వినాయక చవితి ఉత్సవాలు చేసుకునేది పెద్ద ఉద్దేశం కాదు. సమాజానికి ఏదైనా మెసేజ్ ఇవ్వండి. మీరు డబ్బులు ఖర్చు పెట్టేది ఉద్దేశం కాదు. ఏదైనా పర్యావరణానికి కాలుష్యం కాలేకుండా చేసుకోండి అంటే పెద్దల సహకారం మేరకు మేము మట్టి వినాయకుని ఈసారి ఆర్డర్ ఇచ్చి పిల్లల మీద ఖర్చు ఎక్కువైనా కానీ పర్లేదని పిల్లలు అందరూ మన తేజ యూత్ తరఫున అందరూ పిల్లలు ఖర్చు భరించి చేసినారు. మేము దానికి సహకరించి పోతున్నాం అన్న. ఇది ఫస్ట్ టైం అన్న. మేము ఈసారి మొదలు పెట్టినాము. దీన్ని కంటిన్యూగా చేయాలని మేము పెద్దల సహకారం ఉండాలి మాకు. దాని తరఫున మేము ముందుకు పోవాలని కోరుకుంటున్నాం అన్న. అవునన్నా, అవునన్నా. నిర్వాహకులు ఎప్పుడైనా కానీ ఇట్లా పర్యావరణానికి కాలుష్యం కాకుండా మట్టి గణపతులు ఎంకరేజ్ చేసుకుంటా. సైజు చిన్నగైనా పర్వాలేదు, మన కాలుష్యానికి మన పర్యావరణానికి హాని కలగకుండా ఇట్లా మట్టి గణపతులు ఎంకరేజ్ చేయాలా. అట్లే వాళ్ళకి పిల్లలు చేస్తుంటారు. దానికి ఏరియాలో పెద్దలు కానీ నా రాజకీయ నాయకులు కానీ సపోర్ట్ ఉండాలని ఎప్పుడైనా కానీ. ఇది ఒక్కరి ఇంటి పండుగ కాదు. ఇది అందరూ సంబంధించింది కాబట్టి అందరూ ఏరియాలో అందరూ పెద్దలు కానీ పిల్లలు అందరూ సహకరించాలి. పిల్లలు చేసే వాళ్ళకి కొద్దిగా సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్న. నా పేరు రాజు అన్న, 21 టీడీపీ ఇన్ఛార్జ్. నమస్కారం అండి. మహాత్మా గాంధీ 21వ వార్డు. గత 34 సంవత్సరాలుగా పిఓపి వినాయకుడిని పెట్టేవాళ్ళము. 3 సంవత్సరాలుగా చాలా ట్రై చేస్తున్నాం. మట్టి విగ్రహం పెద్దది కావాలి అని. చిన్నవి చాలా వరకు దొరుకుతున్నాయి. కానీ ఒక స్థాయి ఉండాలి. కొన్నామంటే ఒక నలుగురికి కనిపించాలి. 14 అడుగులు కూడా మట్టి విగ్రహం చేసి తీసుకొచ్చి మనం చేయొచ్చా అని ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతోనే కష్టపడి 3 సంవత్సరాలుగా ట్రై చేసి ఎక్కడ ఆఖరికి హాస్పిటల్లో దొరికింది. అక్కడ పోయి కాస్త విచారణ చేసి ఆర్డర్ ఇచ్చి పెద్దవాళ్ళని మాట్లాడించి వాళ్ళతో ఒకసారి పిలుచుకుపోయి మాట్లాడించి చూసిన తర్వాత ఫైనల్గా ఖచ్చితంగా ఎంత కష్టమైనా ఎంత ఖర్చు అయినా భరించి తీసుకురావాలనే ఉద్దేశంతో తీసుకొచ్చి పెట్టినాం ఈసారి. కాబట్టి నీళ్లు ఫస్ట్ పాయింట్ వచ్చేసి నీళ్లు కలుషితం కాకూడదు. పిఓపి వాడడం వల్ల నీళ్లు చాలా కలుషితం అవుతాయి. ఎక్కడైనా వాడి అది పశువులు తాగినా, పొలాలకు వాడినా, దేనికి వాడినా నీళ్లు కలుషితం అవుతాయి. అట్లా కాకుండా మట్టిది ఉపయోగిస్తే మంచిదని నా ఉద్దేశం. నా పేరు జిలాన్ భాష, మహాత్మా గాంధీ నగర్ 21వ వార్డు.